వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. పేరు పుల్లారావు అండి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. గత 15 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. మాకు మా సరిహద్దు పక్కన ఉన్న చల్లా సుబ్బారావు అనే వ్యక్తికి అతను అస్తమాటం మాకు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాడు. అయితే నేను లేని సందర్భంలో చూసుకొని గత రాత్రి జరిగిన సందర్భంలో అతనే 100% మా నాన్నగారిని చంపారు. దానికి మాత్రం ఎటువంటి సందేహం లేదు. 100% అతనే చంపాడు. మాకు 100% న్యాయం జరగాల. న్యాయం కనుక జరగకపోతే కనుక నేను బాడీ తీసుకెళ్లి అతని ఇంటి ముందే దహన సంస్కారాలు మొత్తం అక్కడే చేస్తాము. ఇదిగో ఇతని పేరు కడియం పుల్లారావు. ఇతని తండ్రి శ్రీనివాసరావు ఈ నెల 8వ తేదీన రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ పక్క పొలం యజమానే తమ తండ్రిని హత్య చేశాడని ఖరాఖండిగా చెప్తున్నాడు. నిందితుడు ఎవరో తెలిసిపోయింది కదా, అతనికి శిక్ష వేయాలంటూ ఏకంగా పోలీసుల వెంటబడ్డాడు కూడా. కాలయాపన చేస్తున్నారని ఆరోపణలకు దిగి ధర్నాలు కూడా చేశాడు. రాజకీయం చేద్దామని ట్రై చేశాడు. అయ్యో పాపం, తండ్రి అంటే ఎంతటి ప్రేమో అని ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు. వాళ్ళంతా తమ సానుభూతి ఏకంగా తెలిపేశారు. కట్ చేస్తే చివరికి శ్రీనివాసరావు కొడుకు పుల్లారావునే పోలీసులు అరెస్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. తండ్రి చనిపోయాడని లబో దిబోమంటున్న కొడుకుని అరెస్ట్ చేయడం తెలిసి అందరూ కూడా షాక్ కు గురయ్యారు. దీంతో పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ములకలపెంటకు చెందిన కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద మరణం కలకలం రేపింది. గత శనివారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు ఫిర్యాదుతో పక్క పొలం రైతు, అతడి గుమాస్తాను అనుమానితులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అధికారులు అదుపులోకి తీసుకున్నారు వారిని. కానీ అసలు దొంగ ఇంట్లోనే ఉన్నాడు అని తెలిసి పుల్లారావును పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా తండ్రిని చంపింది చివరాఖరికి తానేనని ఒప్పుకున్నాడు ఇతను. పుల్లారావు ఎంబీఏ పూర్తి చేసి కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో ఆన్లైన్ బెట్టింగులకు అలవాటై విపరీతంగా అప్పులు చేసేశాడు. కొడుకు ఏమైపోతాడన్న భయంతో అప్పులు తీర్చేసిన ఆ తండ్రి పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి తన మనస్తత్వాన్ని మార్చాలనుకుని ప్రయత్నించాడు. పుల్లారావు భార్య, 2 కూతుళ్లతో ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు అతను. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు. కానీ పుల్లారావు సొంత ఊరికి వచ్చినా కానీ తన బుద్ధి ఏమాత్రం మారలేదు. మళ్లీ బెట్టింగులతో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. దీంతో డబ్బుల కోసం ఎకరం పొలం అమ్మాలని తన తండ్రిపైనే ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. దీనికి తండ్రి ఒప్పుకోకపోవడంతో ఇక అతన్నే సఫా చేసేయాలని ప్లాన్ వేశాడు. పేరు కడియం పుల్లారావు. ఇతనికి చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఉన్నాడు. ప్రీవియస్గా ఈయన క్రికెట్ బెట్టింగ్, తర్వాత గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తూ ఉంటాడు. దాని ద్వారా కొంత డబ్బులు కూడా ఒక 3 సంవత్సరాల కింద పోగొట్టుకున్నాడు. ఈ పోగొట్టుకోవడంతో తండ్రికి అతనికి గొడవలు స్టార్ట్ అయినాయి. తండ్రి అప్పుడు సుమారు ఒక 4 లక్షల డబ్బును కూడా ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడో వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. అయితే తండ్రి ఇతని మీద వ్యక్తి అయిపోయి అక్కడి నుంచి తండ్రి తన కొడుకుని ఇక్కడే ఉండు, ఊర్లోనే ఉండు, ఈ వ్యవసాయం చూసుకొని ఉండు అని కొడుకుని ప్రెజర్ చేసి ఇక్కడే వ్యవసాయం చేయిస్తూ ఉన్నాడు. అయితే తను కొడుకు ఎటువంటి సంపాదన లేకుండా ఆదరాబాదరగా తిరుగుతా, అట్లాగే లోకల్గా మందుకు కూడా బానిసై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పూర్తిగా కోల్పోయాడు. అంటే రూపాయి కూడా కావాల్సి వచ్చినా కూడా తన తండ్రినే అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. ఒకే దెబ్బతో చంపడం ఎలాగని యూట్యూబ్లో తెగ వీడియోలు వెతకడం ఆరంభించాడు. ఆ వెంటనే పొలం వద్దకు వెళ్ళి తండ్రిని హతమార్చి ఎవరికీ కనిపించకుండా మైలవరం వెళ్ళిపోయాడు. భర్త ఇంటికి రాకపోవడంతో కుమారుడికి ఫోన్ చేసిన తల్లికి తాను ఉదయం నుంచి మైలవరంలో ఉన్నానని నమ్మబలికాడు. సమీప బంధువులను పొలానికి పంపి పరిశీలించగా మృతదేహం కనిపించడంతో ఇంటికి వచ్చిన అతడు ప్రక్క పొలం వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. నాకు అనుమానం అయితే ఏం లేదు. మా ఇంట్లో ఎవరిని అడిగినా సరే చల్లా సుబ్బారావు అనే వ్యక్తి అతనే చంపాడు. ములగలపెంట మా చేలోకి వచ్చి 4 రోజుల నుంచి వరుసగా పొద్దున్న సాయంత్రం వచ్చి నేను లేని సందర్భంలో చూసి మా నాన్నగారిని చంపాడు. అతనే చంపాడు. మా నాన్నగారు కూడా అతని మీద అనుమానం ఉందని చెప్పేసి నాకుతో చాలాసార్లు చెప్పాడు. తండ్రిని చంపి మొసలి కన్నీళ్లు పెట్టిన పుల్లారావు నేరాన్ని మరొకరిపై వేసేందుకు ప్రయత్నించాడు.
పోలీసులు కూడా మొట్టమొదట అదే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కానీ వాళ్లకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్ధారించడంతో 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్న సూక్తిని ఫాలో అయ్యారు పోలీసులు. చివరికి పుల్లారావుపై అనుమానంతో అతన్నే విచారించగా ఇంకేముంది, అసలు నేరస్తుడు ఇంట్లోనే ఉన్నాడని తేలిపోయింది. ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని ఒక పక్కనే ఆల్రెడీ వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది, అంటే 8వ తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్య గావించడం జరిగింది. సో ఆ పథకం ప్రకారమే ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయకూడదు అని వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలి అని పట్టుబడడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ప్లాన్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అన్యాయం చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు, కానీ అన్యాయం చేయని వ్యక్తిని కేసుల్లో ఇరికించకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాత్రింబవళ్ళు ఫీల్డ్లో ఇక్కడ ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, అంతా వెరిఫై చేయించుకొని చాలా కష్టపడి టెక్నికల్గా అనాలిసిస్ చేసి చివరికి కేసుని క్రాక్ చేయడం జరిగింది. పుల్లారావు క్రిమినల్ స్కెచ్ తెలిసి ఊరంతా ఇప్పుడు షాక్ అయిపోతున్నారు. చూసారా, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కన్న తండ్రినే పొట్టన పెట్టేసుకున్నాడు ఈ కిరాతకుడు కసాయి కొడుకు. ఇకనైనా బెట్టింగ్ భూతాలకు దూరంగా ఉండండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.